ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బీచ్కి పోతున్నాం. ఫైనలీ మా మమ్మీని డాడీని సతాయించి ఇప్పుడైతే బీచ్కి పోతున్నాం. అవును, మీలో ఎంతమంది బీచ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే బీచ్ చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. డాడీ డాడీ లిచ్చి తీసుకుందాం రా. డాడీ అది లిచ్చి కాదురా, రాంబూటన్. అర్రా అక్క, ఏదో ఒకటి. అక్క అక్క బీచ్ వచ్చేసింది అక్క. రే అది బీచ్ కాదురా, చెరువు. ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడైతే రిసార్ట్స్ కూడా ఉన్నాయి స్టే చేయడానికి. ఇదిగో ఇక్కడ ఉన్నాయే, ఇవన్నీ రిసార్ట్సే. డాడీ ఇంకా ఎంతసేపు బీచ్? ఈ బీచ్ నేమ్ వచ్చేసి బ్లూ బే. ఇది వచ్చి ఈసీఆర్ రోడ్లో ఉంటుంది. చెన్నై నుంచి మహాబలిపురంకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వస్తుంది. ఇదైతే మాకు దగ్గరలోనే ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము బీచ్లోకి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేసామన్నది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హే వచ్చేసింది బీచ్. అక్క ఇది కోలం బీచా? కాదు, బ్లూ వే బీచ్. ఇదిగో ఇక్కడైతే లోపలికి ఎంటర్ అవ్వడానికి టికెట్ తీసుకోవాలి. ఈడైతే టికెట్ తీసుకొని బీచ్ లోపలికి పోవాలా? ఇదిగోండి ఇక్కడైతే టికెట్ ఫీజుతో సహా ఉంది. కేక్ కటింగ్, తర్వాత రెస్ట్ రూమ్, షవరు, ఫిష్ స్పా, అన్నిటికీ సపరేట్ టికెట్ ఉంటుంది. అది తీసుకొని మనము లోపలికి వెళ్ళాలి. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. రే రారా వెళ్దాము. మమ్మీ ఇదేనా పెద్ద బీచ్ చెన్నైలో? కాదు, ఇది కాదు, మెరీనా బీచ్ పెద్దది. అంటే రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది కదా, స్టేషన్కి ఎప్పుడైనా చూపిస్తారే పక్కనే ఒక బీచ్ ఉంటుంది కదా, అదే మెరీనా బీచ్. ఎప్పుడైనా అక్కడికి కూడా పోదాం మమ్మీ. సరే వెళ్దాంలే. మనం ఒకసారి ఆల్రెడీ వెళ్ళాము, నీకు గుర్తులేదా? ఒకసారి నైట్ తీసుకెళ్ళాను. బకెట్ బొమ్మలన్నీ కొనుక్కున్నావు అక్కడ బీచ్లో అన్నీ. అదేనా మెరీనా బీచ్? అవును, గుర్తొచ్చింది. గుర్తొచ్చింది. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, మేమైతే రాళ్ళలో ట్రెక్కింగ్ చేస్తున్నాము. దారిలో వెళ్దామంటే వినుకోకుండా రాళ్ళపై నుంచి ఎక్కాలని చెప్పి ఇట్లా తీసుకుని వచ్చినారు ఇద్దరు. వీడు చూడండి ఎట్లా ఎక్కుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు. అసలు చేయి పట్టుకుంటానంటే వినట్లేదు, ఒక్కడే వెళ్తున్నాడు. నాకేం భయం లేదు మమ్మీ, నేను జాలీగా వెళ్తున్నా. నాకైతే ఎక్కడ జారిపోతానో అని చాలా భయం వేసింది ఫ్రెండ్స్. నేనే ఫాస్ట్గా ఎక్కేసిన, నేనే ఫస్ట్ ఫ్రెండ్స్. అమ్మయ్య మొత్తానికి ఎక్కేసాం ఫ్రెండ్స్. రే రారా తొందరగా వెళ్ళి ఆడుకుందాం, ఇక్కడ చీకటి అయిపోయేలాగుంది. అక్క ఇంకా నైట్ కాలే అక్క, నీకేంటి భయం? ఇదిగో ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది, ఇదంతా బీచ్ ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్ బీచ్. రాళ్ళ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారు. ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇక్కడ, అందరూ వస్తూనే ఉంటారు రోజు. ఇదిగో ఇక్కడ పైనకి ఎక్కి హట్ లాగా కూడా ఉంది పైన. అక్క ఇక్కడ ఇండియా ఫ్లాగ్ కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఎంత కార్ పార్కింగ్ ఫ్రెండ్స్, ఎన్ని కార్లు ఉన్నాయో చూడండి. అప్పుడే తెలిసిపోతుంది ఎంతమంది వచ్చినారో అని, ఇంకా వస్తూనే ఉన్నారు. అక్క ఇదైతే ఇసుకలో జారిపోతుంది అక్క, జారుకుంటూ వస్తున్నా అక్క. నాకు ఇప్పుడే నువ్వెక్కడ జారుతున్నావురా? డాన్స్ చేసుకుంటూ వస్తున్నావు అక్కడ. నేను చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేసినాను. అయ్యి బీచ్ దగ్గరకు వచ్చేసినాం. వాటర్ చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో. నేను అక్క ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇక్కడ చూడండి బుడ్డోడు వాటర్ దగ్గరికి వెళ్ళాలని పాపం పడిపోయాడు. ఇదిగో ఇక్కడ ఈ పింక్ కలర్ శారీ ఆవిడని చూస్తే నాకు మా అమ్మనే గుర్తొచ్చింది. మా అమ్మ కూడా అంతే, వాటర్లో కాలు కలుపుకోవడానికి మాత్రమే దిగుతుంది. ఇంకా బీచ్ అంటే చాలా భయం తనకి. నాకు కూడా బీచ్లో ఆడుకోవడం అంటే ఇష్టం, కానీ చాలా భయము. మీలో ఎంతమందికి బీచ్లో ఆడుకోవడం ఇష్టమా లేదా భయమా అనేది కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఒక 70% మన తెలుగు వాళ్ళే ఉన్నారు. నాకైతే చాలా జాలీగా ఉంటుంది మమ్మీ. ఇదిగో
చూడండి ఆ స్లేట్ పైన స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ చూడండి అబ్బాయిలు ఎంత లోపలికి వెళ్ళి ఆడుకున్నారు. వీళ్ళని చూసి నిజంగా చాలా భయం వేస్తుంది. ఎందుకంటే అలలు చూడండి ఎలా వస్తున్నాయో, అసలు అంత లోపలికి వెళ్ళి ఆడుకోవడం అవసరమా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి కదా. ఎప్పుడు ఇది బీచ్ అనేది ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది ఎవరికీ తెలియదు కదా. ఇదైతే నాకు ఇష్టమైన సెక్షన్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫిష్ స్పా. నాకు కూడా ట్రై చేయాలనిపిస్తుంది కానీ చాలాసార్లు అనుకున్నాను, కానీ చాలా భయం వేస్తుంది. ఇదైతే పార్క్ కూడా ఉంది.